హలో అండ్ వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్లౌడ్ లెర్నర్ ప్రో ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అజూర్ వర్చువల్ మిషన్ ఎలా క్రియేట్ చేస్తాము, వర్చువల్ మిషన్ క్రియేషన్లో మనకు ఎటువంటి ఆప్షన్స్ని యూజ్ చేయాలా, ఒక డెమో విఎం అంటే శాంపుల్ విఎంని బేసిక్ విఎంని క్రియేట్ చేయాలంటే మనకు ఎట్లాంటి ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాం. ఫస్ట్ మనం పోర్టల్లోకి వెళ్దాము. పోర్టల్లో నుంచి అజూర్ పోర్టల్లో నుంచి అజూర్ విఎం క్రియేట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు మనం అజూర్ పోర్టల్లో ఉన్నాము. ఇక్కడ ఒక వర్చువల్ మిషన్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ సర్చ్ బార్ ఇది. సో ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అని సెర్చ్ చేస్తే ఒక ఆప్షన్ వస్తుంది డ్రాప్ డౌన్ లో. అది క్లిక్ చేశాక క్రియేట్ మీద క్లిక్ చేసి వర్చువల్ మెషిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్ లో మాత్రమే ఫిల్ చేసి ఒక బేసిక్ విఎం ని క్రియేట్ చేయొచ్చు. మిగిలిన ఆప్షన్స్ ఏవి మనం చేంజ్ చేయకుండా జస్ట్ ఒక శాంపుల్ డెమో విఎం క్రియేట్ చేయాలంటే ఈ జస్ట్ బేసిక్ బ్లేడ్ లో ఉన్న డీటెయిల్స్ మాత్రం ఫిల్ చేసి రివ్యూ ప్లస్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక బేసిక్ ఆర్ శాంపుల్ విఎం అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ లో నేను ఒక సబ్స్క్రిప్షన్ ని సెలెక్ట్ చేశాను. రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఒక రిసోర్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాను. రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి మన ఇష్టం వచ్చిన రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇస్తాము. ఎగ్జాంపుల్ గా నేను test-rg అని ఇస్తున్నాను. ఓకే, తర్వాత వర్చువల్ మెషిన్ నేమ్ వచ్చేసి demo-vm అని ఇస్తున్నాను. రీజన్ వచ్చేసి వెస్ట్ యూరోప్ రీజన్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ నేనేం చేంజ్ చేయట్లేదు. ఇమేజ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తున్నాను. విఎం సైజ్ వచ్చేసి 4 CPU 16 GB మెమరీ. ఇవన్నీ డిఫాల్ట్ గా పాపులేట్ అయిపోతాయి. సో మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయొచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి మనం ఒక విఎం ని క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మనం ఒక యూజర్ నేమ్ ని ప్రొవైడ్ చేయాలా అండ్ పాస్వర్డ్ ని ప్రొవైడ్ చేయాలా. నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను గూగుల్ క్రోమ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్స్. సో అది ఆటో పాపులేట్ అవుతున్నాయి ఇక్కడ కూడా. ఆ తర్వాత పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్ కూడా బై డిఫాల్ట్ ఎనేబుల్ అవుతుంది అకార్డింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అయితే SSH పోర్ట్ విచ్ ఇస్ 22, లేదు విండోస్ అయితే RDP పోర్ట్ విచ్ ఇస్ 3389. సో ఇవన్నీ ఫిల్ చేశాక మీరు ఇన్ కేస్ ఒకసారి ఈ విఎం డెమో విఎం ని క్రియేట్ చేశాక వితౌట్ చేంజింగ్ ఎనీ డెస్క్ కానీ నెట్వర్కింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ అడ్వాన్స్ ట్యాక్స్ వీటిని ఏవి చేంజ్ చేయకోకుండా డైరెక్ట్ గా రివ్యూ ప్లస్ క్రియేట్ మీదనే క్లిక్ చేయొచ్చు, లేదా ఈచ్ బై ఆప్షన్ కి వెళ్ళి ఒక్కొక్క ఆప్షన్ ని చెక్ చేసి మరి నెక్స్ట్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ నేనేం చూస్తున్నాను, డిస్క్ ఆప్షన్ లో ఏమున్నాయి, ప్రీమియం డిస్క్ ఉంది, ఓకే, డెలీట్ విత్ విఎం. సో కొన్ని ఆప్షన్స్ డిఫాల్ట్ కి ఎనేబుల్ అయ్యాయి, అవి నేను జస్ట్ చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ నెట్వర్కింగ్ మీద క్లిక్ చేశాను. నెట్వర్కింగ్ లో వర్చువల్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ అవుతుంది, సబ్నెట్ ఒకటి క్రియేట్ అవుతుంది, పబ్లిక్ ఐపీ, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్, పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతున్నాయి. ఆ తర్వాత మేనేజ్మెంట్ లో బూట్ డయాగ్నోస్టిక్స్ ఎనేబుల్ లో ఉంది, ఇంకా ఆటో షట్ డౌన్, నోటిఫికేషన్ బిఫోర్ షట్ డౌన్, ఇవన్నీ ఎనేబుల్ లో ఉన్నాయి. అడ్వాన్స్కి వెళ్తే ఇక్కడ ఏమన్నా ఎక్స్టెన్షన్స్ పుష్ చేయాలన్నా, ఏదన్నా ఆటోమేషన్ చేయాలనుకున్నా మనం ఈ ఎక్స్టెన్షన్స్ ద్వారా మనం పుష్ చేయొచ్చు. తర్వాత ట్యాగ్స్. ఈ ట్యాగ్లలో ఏమన్నా మనం ట్యాగ్ యాడ్ చేయాలనుకుంటే ట్యాగ్ యాడ్ చేయొచ్చు. లైక్ టెస్ట్, నాకు ఏదన్నా యూజ్ ఉండే ట్యాగ్, నేను ఆర్గనైజేషన్ లో యూజ్ చేసే ట్యాగ్ ఏదన్నా ఉంటే మీరు అట్లాంటి ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. సో శాంపిల్ కావాలనుకుంటే మీరు ఒక టెస్ట్ ట్యాగ్ ని క్రియేట్ చేయొచ్చు. అని పెడతాను. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ ప్లస్ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఫైనల్ వాలిడేషన్ రన్ అవుతుంది. వన్స్ ఈ ఫైనల్ వాలిడేషన్ రన్ అయిపోయాక మనం ఏమేమైతే డీటెయిల్స్ పాస్ చేసామో ఈ అన్ని ఆప్షన్స్లలో ఆ డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఇన్ కేస్ మనకు ఈ మనం ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ లో ఎక్కడన్నా
ఫాల్ట్ కానీ ఎక్కడన్నా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం మిస్ అయినా కూడా ఈ వ్యాలిడేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు మనం ఈ బ్లేడ్లో పైన మనకున్న బ్లేడ్లలో ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ రెడ్ కలర్ సింబల్ చూపిస్తుంది, అక్కడికి వెళ్ళేసి చేంజ్ చేయాలి. లేదు ఇక్కడ వ్యాలిడేషన్ పాస్ అయ్యాక కూడా ఒకసారి వెరిఫై చేసుకొని ఓకే నాకు ఈ సైజ్ వద్దు, వేరే విఎం సైజ్ కావాలా, లేదు నేను టెస్ట్ అడ్మిన్ యూజర్ నేమ్ చేయించాలి, ఇట్లాంటి చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మనం ప్రీవియస్ ఆప్షన్స్కి వెళ్ళేసి మనం చేంజ్ చేయొచ్చు. సో నౌ ఈ ఆప్షన్స్ అన్ని నాకు ఓకే. సో నేను క్రియేట్ చేస్తున్నాను విఎంని. సో క్రియేట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక విఎం క్రియేట్ అవుతుంది. చూడండి ఇనిషియలైజింగ్ డిప్లాయ్మెంట్ అని వచ్చింది. సో వన్స్ డిప్లాయ్మెంట్ ఇనిషియలైజ్ అయితేనే ఈ స్క్రీన్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే చూడండి అయింది. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ అని ఒక పేజ్ లోడ్ అయింది. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకు ఏమేం కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయో ఆ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ మనకు లిస్ట్ అవుతాయి. సో ఈ డిప్లాయ్మెంట్ కొన్ని మినిట్స్ లోనే అయిపోతుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఎన్ఎస్జి క్రియేట్ అయింది, పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అయింది, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అయింది. సో ఇలాగా అన్ని కాంపోనెంట్స్ అన్ని క్రియేట్ అయిపోయాక డిప్లాయ్మెంట్ సక్సీడెడ్ అనే మెసేజ్ వస్తుంది. సో అంతవరకు మనం వెయిట్ చేస్తాం. చూడండి ఇక్కడ డెమో విఎం క్రియేట్ అవుతుంది. సో ఈ విఎం క్రియేషన్ కంప్లీట్ అయిపోతానే డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. గో టు రిసోర్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం వర్చువల్ మిషన్ కి వెళ్ళొచ్చు. చూడండి డిప్లాయ్మెంట్ ఈస్ కంప్లీటెడ్, గో టు రిసోర్స్ ఆప్షన్. సో ఇక్కడ క్లిక్ చేస్తే నేను ఆ విఎం బ్లేడ్కి వెళ్ళాను. ఇక్కడ ఈ విఎం బ్లేడ్ లో మనకు ఈ విఎం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రెసెంట్ అవుతాయి. లైక్ రిసోర్స్ గ్రూప్ ఏంటి, విఎం ఏ స్టేటస్ లో ఉంది, ఏ లొకేషన్ లో ఉంది, ఏ సబ్స్క్రిప్షన్ లో రన్ అవుతా ఉంది, ఏమైనా ట్యాక్స్ అప్లై అయి ఉన్నాయా, ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఏంటి, విఎం సైజ్ ఎంత, లైక్ ఎన్ని సిపియూస్, ఎంత జీబీ మెమరీ ఉంది, పబ్లిక్ ఐపీ ఏంటి, నెట్వర్క్ సబ్నెట్ డీటెయిల్స్ ఏంటి. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ పాపులేట్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ విఎం ని కనెక్ట్ అవ్వాలి అంటే ఈ ఐపీ అడ్రస్ ని కాపీ చేసుకొని MSTSC అని టైప్ చేసి ఇక్కడ ఆ ఐపీ అడ్రస్ ని ఎంటర్ చేయొచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ మెథడ్ టు కనెక్ట్ టు ద విఎం. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడ కనెక్ట్ బటన్ మీద క్లిక్ చేసి RDP మీద క్లిక్ చేస్తే, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి RDP మీద క్లిక్ చేసి మనకు ఒక వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఓవర్ వ్యూలో మనం కనెక్ట్ మీద క్లిక్ చేసి RDP క్లిక్ చేస్తే మనకు కనెక్ట్, ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ పేజ్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు RDP అయితే RDP, SSH అయితే SSH, బ్యాషన్ అయితే బ్యాషన్. మనకు కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని కింద పోర్ట్ నెంబర్ ని, కరెక్ట్ పోర్ట్ నెంబర్ ని ఎంటర్ చేసి డౌన్లోడ్ RDP ఫైల్ అని క్లిక్ చేస్తాం. వన్స్ ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోయాక ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ అని కొట్టాక మనకు ఈ ప్రాంప్ట్ అనేది వస్తుంది. సేమ్ నేను ఐపీ అడ్రస్ ని కాపీ చేశాను కదా, చూడండి ఇక్కడికి వెళ్ళి ఈ ఐపీ అడ్రస్ ని కాపీ చేశాను కదా, MSTSC ఓపెన్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ ని పేస్ట్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేస్తే నాకు సేమ్ విండో వస్తుంది. సో నాకు రెండు విండోస్ సేమ్, చూడండి ఐపీ అడ్రస్. సో ఇక్కడ ఆ క్రెడెన్షియల్స్ ని ప్రొవైడ్ చేస్తే నేను విఎం లోకి లాగిన్ అవ్వచ్చు. సో ఒకసారి క్రెడెన్షియల్స్ ని ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ మనం క్రెడెన్షియల్స్ ని ప్రొవైడ్ చేశాక రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్, ఇది సర్టిఫికేట్ అథెంటికేషన్. సో నేను ఇక్కడ ఎస్ కొడుతున్నాను. సో ఇప్పుడు నేను అజూర్ లో క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్ కి కనెక్ట్ అయ్యాను. సో వన్స్ ఈ విఎం లోడ్ అయ్యాక మీరు ఐపీ అడ్రస్, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, దీన్ని వెరిఫై చేయాలనుకుంటే మనం ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఈ హోస్ట్ నేమ్ ని, ఈ ఐపీ అడ్రస్ ని కూడా మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఈ విఎం క్రియేషన్ చాలా సింపుల్. సో మనకు కావాల్సిన ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని విఎం ని క్రియేట్ చేయడం చాలా సింపుల్ అజూర్ పోర్టల్లో. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ విఎం లో.
cmd ipconfig IP address correct 10.0.0.4 host name search చేస్తున్నాను host name demo VM. సో నేను ఏదైతే VM క్రియేట్ చేస్తానో ఆ VM కి నేను కనెక్ట్ అయ్యాను, IP అడ్రస్ కూడా వ్యాలిడేట్ చేశాను, హోస్ట్ నేమ్ కూడా వ్యాలిడేట్ చేశాను. సో ఇది ఒక VM ని క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన స్టెప్స్ ఇవి. సో హోప్ ఈ వీడియో చాలా సింపుల్ గా ఉంది అనుకుంటాను. మీరు ఇన్ కేస్ ఇంకొంచెం కాంప్లెక్సిటీ కావాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పిన స్టెప్స్ ని ఫాలో చేసి క్రియేట్ చేయండి. ఆ తర్వాత బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ మీరు మోడిఫికేషన్ చేసుకుంటూ డిప్లాయ్మెంట్స్ అనేది చేయొచ్చు.